గుడ్ ఆఫ్టర్నూన్. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద చెలరేగిన హింస, విద్యార్థులపై పోలీసుల దమనకాండపై సుప్రీంకోర్టుతో పాటు ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించాయి. శాంతియుత ఆందోళనలను అణిచివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆందోళనకారులపై పెల్లెట్ గన్లు, ఎలక్ట్రిక్ లాఠీలు, అలాగే మేకులమర్చిన లాఠీలు వాడటం పట్ల సీజేఐ తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో ఓ యువకుడు కంటిచూపు కోల్పోయాడని, యువతను ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని ఆందోళన వెలిబుచ్చిన కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ లాఠీచార్జ్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా పూర్తి నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలంటూ ఆదేశించింది. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద చెలరేగిన హింస, విద్యార్థులపై పోలీసుల దమనకాండపై సుప్రీంకోర్టుతో పాటు ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది అండ్ దీనికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది? నీట్ పేపర్ విషయంలో గత వారం రోజుల క్రితము జరిగినటువంటి ఆందోళనలో ఈరోజు సుప్రీంకోర్టు అనేక పిటిషన్లు కూడా దాఖలు కావడం, దానిపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఇందులో ప్రధానంగా పోలీసులు జూలై 20వ తేదీన చెలో పార్లమెంట్ సమీపంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా తీవ్ర సంఖ్యలో వేలాది మంది విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కావచ్చు, మరోవైపు చాలామంది విద్యార్థి సంఘ నేతలు కూడా చెలో పార్లమెంట్ భవన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకారులపై కూడా ఢిల్లీ పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం, ఆ తర్వాత పెల్లెట్ గన్స్ని ఉపయోగించడం, అదేవిధంగా లాఠీలకు అంటే ఎలక్ట్రికల్ లాఠీలను యూజ్ చేయడంతో అటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కొంత సీరియస్ కావడం జరిగింది. సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ సంబంధించినటువంటి హక్కుల కమిషన్ కూడా చాలా సీరియస్ అయింది. ఈరోజు ఈ సంబంధించిన విషయంపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు సైతము ఈ యొక్క కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలలో చాలామంది విద్యార్థులు తీవ్ర గాయాలు కావడంతో ఒక విద్యార్థిని ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అంటే అంత విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద విద్యార్థులపై పోలీసులు జరిపినటువంటి లాఠీచార్జ్ విషయంలో కావచ్చు, పైలట్ల గన్స్ విషయంలో కావచ్చు, ఎందుకు యూజ్ చేశారు, ఎందుకు అంత హింసను చెలిగే విధంగా, రెచ్చగొట్టే విధంగా విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారంటూ కూడా ఈరోజు ఢిల్లీ పోలీసులని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలి. మరోవైపు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన అంశంపై కూడా లాఠీచార్జీ కావచ్చు, పార్లమెంట్లో జరిగినటువంటి జూలై 20న జరిగినటువంటి లాఠీచార్జీ, పోలీసుల దమనకాండకు సంబంధించిన అంశాలన్నింటిపై కూడా సమగ్ర విచారణకు ఆదేశాలు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు రిటైర్డ్ జడ్జితో ఈ అన్ని విషయాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటు రిటైర్డ్ జడ్జితో మొత్తం కూడా ఈ యొక్క దర్యాప్తు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఇదే ఇష్యూపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ కమిషనర్ని, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో మరి కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేశాడు. ఆ తర్వాత విపక్షాలు ఉభయ సభల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తున్నప్పుడు కూడా పార్లమెంట్లో ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ అంశంపై చర్చించిన తర్వాతనే యాంటీ లీక్ పేపర్ సంబంధించిన అంశంపై, బిల్లుకి సంబంధించిన అంశంపై చర్చిస్తామంటూ కూడా విపక్షాలు పట్టుబడ్డాయి. మరి చూడాలి, మధ్యాహ్నం 2 గంటల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు, మరోవైపు ఎన్హెచ్ఆర్సీ కేంద్రం తీరుపై, పోలీసుల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విపక్షాలు ఈ అంశంపై ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా మధ్యాహ్నం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రమణ. ఓకే సునీల్, ముఖ్యంగా దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి?
అంటే పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటివరకైతే ఎక్కడా కూడా ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. ఇటీవల మనం చూసాం నరేంద్ర మోడీ కూడా 2 అంశాలపై కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన అంశాలు కావచ్చు, నీట్ పేపర్ మళ్ళీ భవిష్యత్తులో జరుపుకుంటామని చూసినప్పుడు కూడా విద్యార్థులపై జరిపినటువంటి లాఠీ చార్జీ విషయంలో కూడా ఇప్పటివరకైతే ఎవరు కూడా స్పందించలేదు. ఒకవైపు వేరే అంటే కేంద్రంకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు మాత్రము యాంటీ టెర్రరిస్ట్ అంటే కొంత హింసాత్మక ఘటనలు చేసుకోవడానికి ప్రధాన కారణము కొంతమంది ఉగ్రవాదులు, ప్రేరేపిత ఉగ్రవాదులు అందులో ఎంటర్ అయ్యారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటూ ఎంటర్ అయ్యారు, విద్యార్థులు రెచ్చగొట్టారు, వివిధ దేశాల నుంచి ఫండ్ వస్తుంది, వారికి ఫుడ్ ప్యాకెట్స్ వస్తున్నాయంటూ కూడా కొంత విమర్శలు కూడా బీజేపీ ఎంపీలు చేసిన తీరు కూడా మనం చూసాం. అయితే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా పాకిస్తాన్ పేరు చెప్పడం, అదేవిధంగా ఉగ్రవాదుల పేరు చెప్పడం, ఇది బీజేపీకి ఒక అలవాటుగా మారిందంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు చాలామంది విమర్శల అస్త్రాలు అయితే కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మరి ఏ రకంగా కేంద్రం రెస్పాండ్ అవుతుందనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ప్రధానంగా వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ విపక్ష నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. జూలై 20 తేదీన పార్లమెంట్ భవన్ వద్ద జరిగినటువంటి విద్యార్థులపై విచక్షణ రహితంగా జరిపినటువంటి పోలీసుల దమనకాండకు సంబంధించిన అంశంపై ఖచ్చితంగా చర్చించాలి. ఇప్పటికే దేశ సర్వోన్నత అయిన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రిటైర్డ్ న్యాయమూర్తితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఎంటైర్ ఇష్యూపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కూడా ఇప్పటికే విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ విషయంపై కూడా మధ్యాహ్నం 2 గంటలకు మరి విపక్షాలు ఏ రకంగా రెస్పాండ్ అవుతాయి, ఎందుకంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రెస్పాండ్ అయింది. ఇప్పటికే వారికి నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఎంటైర్ ఇష్యూపై కూడా నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులని, మరోవైపు అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, విపక్షాలు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఏ రకంగా ఈ అంశాన్ని లేవనెత్తాయనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.